మీరు చేశారు 12 సంవత్సరాలు సీఎంగా. మీ అహ్మదాబాద్ని ఏం చేశారని అడుగుతున్నా, ఏం అభివృద్ధి చేశారని అడుగుతున్నా, మీ అహ్మదాబాద్కి హైదరాబాద్కు పోలుకుందని అడుగుతున్నా. అది తెలుగుదేశం పార్టీ విజను, అది నేను సాధించిన విజయమని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఆ స్ఫూర్తితోనే అమరావతి పనులు ప్రారంభించాను. ఈరోజు హెలికాప్టర్లో పోయారు, అది చూసుంటారు ప్రధానమంత్రి. చాలా బాధపడి ఉంటాడు. నేను సహాయం చేయలేదు, పనులు జరిగిపోతున్నాయి, ఎక్కడి నుంచి జరుగుతున్నాయి అని అసూయపడే పరిస్థితుంది. మీరు అసూయపడాలి, తెలుగు జాతి విజయాలు సాధించాలి, బ్రహ్మాండమైన నగరాన్ని, అద్భుతమైన నగరాన్ని కట్టి తీరుతాం. నేను ఒక గొప్ప సీనియర్ నాయకుడిని నేను చెప్పుకున్నానని, ఇంకో పక్క ఆయన చేసిన కార్యక్రమాలు నేను కాపీ కొట్టానని స్టిక్కర్ కనిపించుకున్నానని, ఇంకో పక్క సీనియర్లు అని చెప్పి కూటములు కట్టానని మా మామగారిని కూడా వెన్నుపోటు పొడిచానని కూడా మాట్లాడాడు. ఇది ప్రధానమంత్రి స్థాయికి తగని పని. గురువుకు నామాలు పెట్టింది మీరు. అద్వానిని ఏం చేశారు తమ్ముళ్ళు? అందరూ వాచ్ చేశారున్నారు, ఇక్కడ అందరూ. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. గుజరాత్లో జరిగిన సంఘటన, గోద్రా సంఘటన తర్వాత ఈయన ప్రధానమంత్రిగా, ముఖ్యమంత్రిగా తీసేయాలని వాజ్పేయి గారు ప్రతిపాదన పెడితే ఈయన్ని కాపాడింది అద్వానీ గారు, ఈయన్ని పెంచింది అద్వానీ గారు. ఈయన ప్రధానమంత్రి అయితే కూడా సహించి సీనియర్ అయినా సహకరిస్తే కనీసం దండం పెడితే నమస్కారం పెట్టినటువంటి సంస్కారం ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిది. అది ఈయన అహంకారం. చాయ్ వాలా అంటాడు, ఆయన సూటు బూట్లు చూసే మాత్రం కోట్ల రూపాయలు, లక్షల రూపాయల బూట్లు. నేను అప్పుడు ఇప్పుడు ఒకే బట్టలు వేసుకుంటున్నా, మీరందరూ చూసుంటారు. అది నా క్రమశిక్షణ. నేను ఎన్నికల్లో ఓడిపోవడంలో సీనియర్ అంట. 94 గెలిచాం, 96 గెలిచాం, 98 గెలిచాం, 99లో గెలిచాం. 2004లో ఆ రోజు నేను అహెడ్ ఆఫ్ టైమ్స్ వెళ్ళి ఓడిపోతే మీరు నన్ను గురించి విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీతో కలవడం కాదు, మీరు చేసిన తప్పుడు రాజకీయాల వల్ల దేశాన్ని కాపాడుకోవడానికి, రాష్ట్రానికి న్యాయం చేయడానికి అన్ని రాజకీయ పార్టీలతో కలిశాం. ఒక్క కేసీఆర్, జగన్ మాత్రం మీ పక్షాన వాళ్ళు తిరిగే పరిస్థితికి వచ్చారు తప్ప ఇంకోటి కాదు. ఇంకొక పక్క అంటున్నాడు, ఏదో గోబ్యాక్ అంటున్నారు. టీచర్ గోబ్యాక్ అని కుర్చీల్లో కూర్చోబెట్టింది పిల్లల్ని, వీళ్ళు కూడా నన్ను గోబ్యాక్ అంటున్నారు. నేను పార్లమెంట్లో మళ్ళా ప్రధానమంత్రి సీట్లో కూర్చుంటానని. మిమ్మల్ని గోబ్యాక్ అనేది ప్రధానమంత్రి సీట్లో కూర్చోవడానికి మీకు అర్హత లేదని, గుజరాత్కి బొమ్మని అక్కడనే మీ ఊరిలో ఉండమని చెప్తున్నారు తప్ప మళ్ళా ప్రధానమంత్రి సీట్లో కూర్చునే అర్హత మీకు లేదని గట్టిగా చప్పట్లు కొట్టి మీరందరూ చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు కూడా అన్నాడు, మా అబ్బాయిని గురించి ఆయన మాట్లాడాడు. ఏం చెప్పాలో నాకైతే అర్థం కావడం లేదు. నన్ను లోకేష్ తండ్రిగా అభివర్ణించాడు ఆయన. ఏం తమ్ముళ్ళు, ఏంటమ్మా మీకు అనిపించలేదని అడుగుతున్న రాష్ట్రంలో. లోకేష్ మా అబ్బాయి, మీకు అబ్బాయిలు లేరు, నీకు కుటుంబం లేదు, నీకు సంబంధాలే లేవు, బంధాలు లేవు. కుటుంబ వ్యవస్థని పెంచే వ్యక్తిని, కుటుంబంతో గడపాలనేది కోరుకునే వ్యక్తిని, ప్రతి ఒక్కరూ కుటుంబంతో బాగుంటేనే మీకు ఆనందం ఉంటుందని, కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉండాలని చెప్పే వ్యక్తిని నేను. అవునా కాదా? ఈరోజు ఆయనకు భార్య ఉంది, ఆ విషయం మీకు తెలుసా? ముస్లింలు త్రిబుల్ తలాక్ చెప్పి ముస్లిం మహిళలకు అన్యాయం జరుగుతుందని ఒక చట్టాన్ని తీసుకొచ్చారు, త్రిబుల్ తలాక్ చెల్లదని. అదే సమయంలో ఇంకొక మాట కూడా చెప్పారు, పెళ్లి చెల్లదని తెలిసినా ఎవరైతే త్రిబుల్ తలాక్ ఇచ్చారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని, ప్రాసిక్యూట్ చేయాలని చెప్పాడు. నేను అడుగుతున్నా, మీరు కనీసం ఈరోజు ఏం చెప్పాలో నాకైతే అర్థం కాలే. యశోదాబేన్ ఆయన భార్య ఉంది. నేను ఆ మాట అంటే మీరు ఎక్కడ మీ తలకాయ పెట్టుకుంటారని అడుగుతున్నా. నన్ను లోకేష్ తండ్రి అన్నారు, నేను గర్వపడుతున్నా. నేను అడుగుతున్నా, యశోదాబేన్ భర్త
ఈ నరేంద్ర మోడీ. అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటిది ఆవిడని దూరంగా పెట్టి మీరు మాట్లాడరే. విడాకులు కూడా ఇవ్వకుండా మీరు ఇవన్నీ చేశారు. నా వ్యక్తిగత విషయానికి వచ్చారు కాబట్టి నేను చెప్తున్నా, లేకుంటే చెప్పేవాడిని కాదు. నేను సభ్యత ఉన్న నాయకుడిని, ఎప్పుడు కూడా రాజకీయంగా ఫేస్ చేశాను. కానీ వ్యక్తిగతంగా మీరు మాట్లాడినప్పుడు గురువింద సామెత మీకు కూడా వర్తిస్తుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీరు గౌరవాలు లేని వ్యక్తి. మాకు రావాల్సిన డబ్బులు